చాలా జరిగినాయి, జరగబోతున్నాయి కూడా. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రతి నీటి బొట్టు, నదుల్లో ప్రవహించే ప్రతి నీటి బొట్టు భూమి మీదకి రావాలని, సముద్రంలో కలిసిపోకూడదని భావించి 1,00,000 కోట్ల వ్యయంతో 86 ప్రాజెక్టులను తీసుకొచ్చారు. సుమారుగా 1 కోటి ఎకరాలను కొత్తగా సాగులోకి తీసుకురావాలని భావించి 2004లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఆలోచన చేసి దాన్ని ప్రాక్టికల్గా తీసుకొచ్చాడు. వెలుగొండ కానీ, హంద్రినివా కానీ, గాలేరు, నగరి, తోటపల్లి, వంశధార, చివరికి పోలవరం కూడా అంత పెద్ద ఎత్తున రైతుల కోసం, వ్యవసాయం కోసం, సాగునీటి కోసం ఆలోచన చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. జలయజ్ఞం కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారు కూడా, 23 ప్రాజెక్టుల దాకా పూర్తి చేశారు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత వచ్చిన జలయజ్ఞం నాదేనంటాడు. పోలవరాన్ని నేనే సృష్టించానంటాడు. పోలవరం కోసం తాపత్రయపడ్డానంటాడు. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం గురించి ఆలోచించిన సందర్భమే లేదు, జలయజ్ఞం గురించి ఆలోచించిన సందర్భమే లేదు, నీటిపారుదల ప్రాజెక్టుల గురించి కనీసం ఆలోచించుకోకుండా టెక్నాలజీ గురించి గొప్పగా ఆలోచించానని పదే పదే చెప్పుకునేటటువంటి వ్యక్తి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, నిన్న మొన్న ఇంకా వారికి ఉన్న మీడియా, ముఖ్యంగా వారికి ఉన్నటువంటి పత్రికలు రాస్తున్నాయి, రాష్ట్రానికి జలహారతి, గోదావరి బనకచెర్ల ఒక అద్భుతమైన ప్రాజెక్ట్, ఇది గేమ్ చేంజర్, ఇది తయారైతే రాష్ట్రం సస్యశ్యామలం అయిపోతుంది, కరువు కాటకాలన్నీ పోతాయి అనే మాట మాట్లాడుతున్నారు. మంచిదే. అసలు ఈ గోదావరి బనకచెర్ల ఈయనే కనిపెట్టినట్టు, ఈయనే దాన్ని ప్రారంభించబోతున్నట్టు చెప్పేసుకుంటున్నాడు. వాళ్ళు రాసేసుకుంటున్నారు. అమాయక జనం నిజమనుకుంటారేమో మాకు అనుమానం. అందువల్ల నేను ఈ విషయాన్ని మీకు సవివరంగా సాధ్యమైనంత వరకు వివరించాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఏ విధంగా అయితే జలయజ్ఞం నా సొంతం అని ప్రచారం చేసుకుంటున్నారో, ఇవాళ గోదావరి బనకచెర్ల స్కీమ్ కూడా, అంటే నదుల అనుసంధానానికి సంబంధించినటువంటి ఈ స్కీమ్ కూడా తనదేను అని ప్రచారం చేసుకునే తాపత్రయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అది కరెక్ట్ కాదని చెప్పేటటువంటి ప్రయత్నమే నాది.